హలో ఆల్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్. దిస్ ఈజ్ అనిరుద్ బిల్లా. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వచ్చాము. సో లెట్ us డిస్కస్. బిఫోర్ దాట్ మనం డైలీ చేసేది ఏంటండి? ఎస్, కామెంట్స్. నిన్న క్విజ్కి మాత్రం అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మా టీం అందరు కూడా చాలా హ్యాపీ. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే అందరు కూడా రైట్ ఆన్సర్స్ చెప్పారు. అండ్ మన రెగ్యులర్ కామెంటేటర్స్ అయితే, మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్, మళ్ళీ కమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ కమెంట్స్ చూద్దాం, దాని తర్వాత క్విజ్ యొక్క ఆన్సర్స్ చూద్దాం, అండ్ దాని తర్వాత ఫైనల్లీ మన కరెంట్ అఫైర్స్ సెషన్ విందాం. ఓకేనా? సో ఫస్ట్ మన కామెంట్స్ చదువుదాం ఇవాళ. ఓకేనా? రెండు తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ రంగంలో #1 యాప్ S&S పబ్లికేషన్స్. యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో S&S పబ్లికేషన్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. అండ్ ఐ లైక్ యువర్ డెడికేషన్. ఐ షుడ్ అప్రిషియేట్ యూ. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. కామెంట్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే నా అప్రిషియేషన్. ఓకేనా? సో చూడండి, ఇది నిన్నటి వీడియో అండి. ఎవరైతే నిన్న చూడలేదో కంపల్సరీగా ఈ వీడియో చూడండి. ఓకేనా? ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. డైలీ కూడా మనం డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయడం వల్ల ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఒక్కరోజు క్లాస్ కూడా మిస్ అవ్వకుండా, జస్ట్ ఎంతసేపు అంటే 30 minutes క్లాస్. ఓకేనా? 30 minutes మీ టైం కేటాయిస్తే కనుక మీకు ఎగ్జామ్లో క్లియర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సెక్షన్. ఓకేనా? సో చూద్దాం ఇవాళ ఎవరు కామెంట్ చేశారో. ఎస్, సురేష్ గారు చూడండి. ఎస్, క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉందంట, ప్లస్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. చూడండి, 5 questionస్కి 5 questions ఆన్సర్ పెట్టారు. తిను చొల్లెట్టి ఝాన్సీ గారు కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. అండ్ నయీముద్దీన్ గారు చూడండి, అమేజింగ్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు అన్నిటికీ కామెంట్ చేశారు. శివకుమార్ గారు కామెంట్ చేశారు. రమణి గారు కామెంట్ చేశారు. స్పైస్ అండ్ నైస్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్, రెగ్యులర్ కామెంటెడ్. గూడు శ్రీ గారు కామెంట్ చేశారు. పాపారావు గారు కామెంట్ చేశారు. సత్యవతి గారు, జయంతి గారు, మసుల శశి, తినైతే స్టార్టింగ్ నా day 1 క్లాస్ నుంచి కూడా తిను రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారండి. సల్మా సుల్తానా గారు కూడా రెగ్యులర్ కామెంటర్. శరత్ బెహరా, ఎస్ శరత్, నిన్న మిస్ అయ్యాం నీ కామెంట్స్ మేబీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. శివరాధ, రాఘవేంద్ర గారు, ఎస్, తనకి ఇష్టమైన కరెంట్ అఫైర్స్ బిట్ అంటే జలకన్య అంట. ఎస్, అది చాలా ఇంట్రెస్టింగ్ బిట్. శ్రీలత గారు ఆన్సర్ చేశారు. శివ బొగ్గు గారు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శివ. శంకర్ గారు ఏదో చెప్పారు, బట్ అది దారానే. ఓకేనా? దారా అంటే ఫ్లో. నేను ఆల్రెడీ చెక్ చేశాను, అది గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళు దారా అనే తీసుకున్నారు. సంథింగ్ కామెంట్ చేశారు తిను, ధర అంటే భూమి అని, దారా అంటే, బట్ ఆ దారానే, ఫ్లోనే అంట. ఓకేనా? అప్పుడు కరెక్ట్ చేసుకోండి. బాబ్జీ శ్రీలు గారు కామెంట్ చేశారు. ధర్మారావు గారు, అమ్మోరు కారి, ప్రకాష్ గారు, రేహాన్ అహ్మద్, సుబ్బు, సుమలత, గాయత్రి. చూసారండి, కొత్త పీపుల్ కామెంట్ చేస్తున్నారు. మరి మన పాత వాళ్ళకి ఏమైంది? వాళ్ళ నేమ్స్ అయితే అసలు నాకు చాలా వరకు కనిపించలేదు, ఏదో కొద్ది మంది నేమ్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరైతే కామెంట్ చేశారు కదా, ఇట్లే మీరు కంటిన్యూ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎగ్జామ్ వరకు కూడా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కామెంట్ చేయండి. మీకు డైలీ రివిజన్ అయిపోద్ది. క్లాస్ ఒకసారి రివిజన్, మీరు టైప్ చేయడం ఒకసారి రివిజన్, మళ్ళీ నేను ఆన్సర్ చెప్తాను కదా ఆ రివిజన్. అంటే మన క్లాసుల్లోనే మీరు 3 సార్లు చదువుతున్నారండి ఒక బిట్ని. ఇంక ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకుంటే సరిపోదా? సో మా తరపున మేము క్లాసెస్ చెప్తున్నాం, క్విజ్ అడుగుతున్నాం. మీ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఏంటి అంటే కామెంట్ చేయండి. ఆన్సర్ జస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీరు కామెంట్ చేయండి. ఓకేనా? గాయత్రి గారు కామెంట్ చేశారు. మద్దూరి గారు, ప్రకాష్ గారు, ఎస్, తెలుగు పదాల్లో రాయమంటున్నారు. ఎస్, ఇవాళ నేను తెలుగు పదాల్లోనే రాద్దామని ఫిక్స్ అయ్యాను. ఎస్, ఈశ్వర్రావు గారు, శరత్ బెహరా, ఎస్, తనకి చాలా డెవలప్ అయ్యారంట శరత్ గారు చెప్తున్నారు. సో 100% వేరే మాక్ టెస్ట్లో కూడా తను ట్రై చేసినప్పుడు 100% కరెక్ట్ పెట్టారంట. ఇది ఎలా వచ్చిందండి? మన క్లాసెస్ వల్లే వచ్చిందా? మన క్లాసెస్ 50%, 70% అయితే మిగతా 30% ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మీరు కామెంట్ చేయడం వల్లే. శరత్ మీరు చూస్తే స్టార్టింగ్ day 1 నుంచి కూడా ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తాడు. అందుకే తనకి ఇప్పుడు వేరే మాక్ టెస్ట్ అటెండ్ అయినప్పుడు తనకి ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, మిగతా వాళ్ళు కూడా టాలెంటెడ్ పీపులే. వాళ్ళు ఏంటంటే రేపు కమెంట్ చేద్దాం అంటారు కదా, ఆ డేస్ అన్ని అలానే గడిచిపోతాయి. రేపు అని ఎగ్జామ్ ముందు డే వరకు కూడా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది కాబట్టి, సో ఇవాళ నేను ఏం చేశాను, ఇవాళ నేను పడుకోబోయే ముందు వీడియో చూసాక కామెంట్ చేశానా లేదా అని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అప్రిషియేట్ యూ శరత్ లాగా అందరూ కూడా సిన్సియర్గా ఫాలో అయితే పక్కా సక్సెస్ అవుతారు. ఓకేనా? గురుప్రసాద్ గారు, మసూల శశి, ఇమ్తియాజ్ అహ్మద్, మద్దూరి కొండల్, మీనా రవ్వ గారు, హేమ గారు, బాలసుందర్, శ్రీదేవి,
సూరిబాబు, ఈశ్వర్రావు, నాగార్జున గారు, హేమ గారు, కిరణ్ గారు, హరిజన్, జైనబి గారు కూడా రెగ్యులర్ సబ్స్క్రైబర్, భూలక్ష్మి గారు, ఈశ్వర్రావు, తులసి గారు, సునీత, చిన్నం, తులసి, మహేష్ గారు, షిమా, రామాదేవ్. ఎస్, ఇవాళ మాత్రం అమేజింగ్ కామెంట్స్ వచ్చాయండి. నేను ఇవాళ వీడియోలో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూస్తున్నారు కదా మీరు, మీకే చెప్తున్నా నేను, కంపల్సరీ కామెంట్ చేయండి. మీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ఆన్సర్ పెడతారు కామెంట్స్ కనుక చేయడం స్టార్ట్ చేస్తే, ఓకేనా? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా కామెంట్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే క్విజ్, నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ నిన్నటి దానికి ఆన్సర్ మనం చూద్దాం ఇప్పుడు. చూడండి, ఫస్ట్ స్మాగ్ టవర్ ఇన్ ఇండియా ఇన్ విచ్ సిటీ? ఏ సిటీలో ఎస్టాబ్లిష్ చేశారండి ఫస్ట్ స్మాగ్ టవర్? స్మాగ్ టవర్ ఏం చేస్తుందండి, చుట్టూ ఉన్న ఇంప్యూరిటీస్ ఉన్న గాలిని తీసుకొని అది మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తుందండి. అది ఫస్ట్ పెట్టింది ఢిల్లీలో. చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారండి. ఐ షుడ్ అప్రిషియేట్ దెమ్, ఐ షుడ్ క్లాప్ ఎవ్రీబడి, ఎవరైతే అటెంప్ట్ చేశారో, అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. సెకండ్ క్వశ్చన్ చూడండి, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? దేనికి సంబంధించింది? మానిటైజేషన్ చూడగానే మన బ్యాంకింగ్ పెట్టకూడదు, సివిల్ ఏవియేషన్ కాదు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించింది. మనం ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు గుర్తుపట్టొచ్చు, అక్కడ అన్ని అసెట్స్ ఉన్నాయి చూసారా, రోడ్స్, రైల్వేస్, సెల్ ఫోన్ టవర్స్, ఇవన్నీ వాటన్నిటికి కూడా ఫైనాన్సింగ్ కోసం ఒక ఇన్నోవేటివ్గా తీసుకొచ్చిన స్కీమ్ ఇది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కంట్రీస్ ఇన్ మల్బార్ ఎక్సైజ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో ఉంది ఇండియాతో పాటు ఇంకున్న ఆప్షన్స్లలో టోటల్ 4 కంట్రీస్ ఉన్నాయి కదా, దానిలో కింద ఇచ్చిన వాటిలో ఏది అంటున్నారు. ఏంటి అని ఆన్సర్? జపాన్ ఆన్సర్. చైనా, పాకిస్తాన్, రష్యా, ఈ 3 కాదు, ఓకేనా? జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పెట్టారండి, అందరు కూడా రైట్ ఆన్సర్స్ పెట్టారు. నెక్స్ట్ చూడండి, గాజా స్ట్రిప్ యొక్క బార్డరింగ్ సీ ఏది అంటే ఇమ్మీడియట్గా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే మెడిటరేనియన్ సీ, ఓకేనా? మ్యాప్ చూసాం కదా, అందుకే మ్యాప్ చూడాలంటారండి. మ్యాప్ చూడకుండా బట్టి పడతారు కదా, వాళ్ళకి అసలు ఏం గుర్తుండదు. సో మ్యాప్ చూడండి మీరు, మెడిటరేనియన్ సీ ఈజ్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఉర్జా రిలేటెడ్ టు విచ్ కంపెనీ? ఎస్, ఉర్జా అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్, ఒక బాట్ మనతో పాటు చార్జ్ చేయడం కానీ మనకి గైడ్ చేయడానికి ఉంటుంది కదా వెబ్సైట్స్లో, అది ఏంటి అంటే బీపీసీఎల్కి సంబంధించిందండి. ఎగ్జామ్లో అడగవచ్చు, బట్ మనము క్లాస్ విని ఎంత బాగా ఆన్సర్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకేనా? ఈవెన్ మీరు వేరే చోట సర్చ్ చేసి పెట్టినా తప్పలేదు, బట్ అట్లీస్ట్ అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్, ఓకేనా? ఈ వీడియో చేసిన నేను మీకు చెప్తున్నాను, కంపల్సరీ ఇవాళ క్వశ్చన్స్ లాస్ట్లో ఇస్తాము, మళ్ళీ 5 క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చేయండి, ఓకేనా? ఎస్ అండి. సో టోటల్ మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఇవాళ ఫస్ట్ కరెంట్ అఫైర్ అంటే, మనం మోడీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి. నార్మల్గా జరిగే మీటింగ్ అండి, దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది. స్పెషల్ నేమ్ వచ్చేసి ప్రగతి. ఈ ప్రగతి ఏంటి సార్? ప్రగతి మీటింగ్ అంటే ఏంటి అంటే ఇది 37th మీటింగ్ అంట. దేని గురించి చేస్తారు తెలుసా? దీనిలో ప్రధానమంత్రి గారి ఆఫీస్ ఉంటుంది కదా, పిఎంఓ, ఓకేనా? పిఎంఓ ఆఫీసు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ అంటే ఈ ఐఏఎస్ అందరూ ఉంటుంది సార్, వాల్ సెక్రటేరియట్ ప్లస్ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఉంటారు చూసారా, వీళ్ళందరూ కలిసి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఏంటి మీటింగు, దేని గురించి అంటే గ్రీవియన్స్ రిడ్రెసల్, అంటే జనాలకి స్కీమ్స్ ఎలా వెళ్తున్నాయి, ఓకేనా? సెకండ్ వన్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది, ఎనీ ప్రాజెక్ట్, అది హైవే ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే స్కీమ్స్ అనుకోండి, ఏ ప్రాజెక్ట్ అన్నా అది ఎట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది. మూడోది వచ్చేసి ప్రాజెక్ట్ని మానిటరింగ్, ఎట్లా మానిటర్ చేస్తామని ఈ 3 థింగ్స్ని యూజ్ చేస్తారండి. సో మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రగతి పోర్టల్ దేని మధ్యలో అండి, ఇది గవర్నమెంట్కి పీపుల్ మధ్యలో కాదండి. ఎందుకంటే 100లో 90% స్కీమ్ పోర్టల్స్, ఈ ఆన్లైన్ పోర్టల్స్ అన్నీ కూడా ఎట్లా అంటే పీపుల్కి గవర్నమెంట్ మధ్యలో ఉంటుంది. ఇది ఎందుకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అంటే ఇది ఓన్లీ ఇన్సైడ్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్లో చదువుతున్నారు, స్టూడెంట్ పోర్టల్ ఒకటి ఉంటుంది అండ్ టీచర్స్కి ఒక పోర్టల్ ఉంటుంది కదా, ఇది టీచర్స్ పోర్టల్ లాంటిది. వీళ్ళందరూ కూడా కో టీచర్స్, ఇతను మన హెడ్ మాస్టర్ లాంటి వ్యక్తి అన్నట్టు, ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళ మధ్యలో ఇంటరాక్షనే ప్రగతి పోర్టల్ అండి. ఇది 2015లో స్టార్ట్ చేశారు, ఓకేనా? 2015లో మన మోడీ గారు ఎప్పుడైతే పిఎం అయ్యారో అప్పుడు స్టార్ట్ చేశారండి. ఇది పిఎంఓ ప్లస్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని ఉంటుందండి. వాళ్ళు ఇద్దరు కలిసి కూడా దీన్ని డీల్ చేస్తారు. బట్ ఓవరాల్ ఎవరెవరు ఉంటారండి, పిఎంఓ కానీ పిఎంఓ ప్లస్ మన సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీస్ కలిసి ఉంటారండి. సో ఇది చూసారా, ఈ ప్రగతి అనేది నేను ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉంది.
ప్రగతి అంటే ఏంటి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్నే ప్రగతి, PRAGATI అంటారండి. ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్సైడ్ గవర్నమెంట్ జరిగే ఒక ప్రాసెస్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి. సో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, అది ఇప్పుడు మీకు చెప్తాను. అది ఏంటి అంటే రీసెంట్గా మన ఏపీ టెట్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి కదండి S&S పబ్లికేషన్స్లో, అది చాలా అమేజింగ్గా చాలా సేల్స్ అయ్యాయండి. ఒకసారి ఈ వెబ్సైట్ చూడండి, మన వెబ్సైట్ sonlinebooks.com అండి. చూడండి బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ SSC, ఏపీ టెట్ ఇవన్నీ బుక్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఆల్రెడీ యాడ్స్ అవి చూస్తున్నారు, బట్ ఒకసారి మీకు వెబ్సైట్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ చెప్పాల్సింది. సో ఎస్, నౌ లెట్ us బి బ్యాక్ ఇన్ టు అవర్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ప్రగతి పోర్టల్, తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే NSA ఎవరండి ఇండియాలో? NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరండి? అజిత్ దోవల్ గారు, ఓకేనా. అజిత్ దోవల్, ఇతనికి ఒక నిక్ నేమ్ పెట్టారండి ఇండియాలో, అదేంటంటే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అంట. మీకు ఈ క్లాస్ అయిపోయాక ఫ్రీ టైం దొరికినప్పుడు ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి, ఓకేనా. అజిత్ దోవల్ వికీపీడియా అని టైప్ చేయండి, తను ఎంత గ్రేట్ థింగ్ చేశారో ఉంటుంది. సో ఎగ్జామ్లో అడిగే బిట్ ఏంటి అంటే NSA మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు అంటే అజిత్ దోవల్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఆ మీటింగ్ వచ్చి IBSA NSA అంటే NSA అంటే ఏంటంటే వీళ్ళ టీం అందరూ కలిసి డిస్కస్ చేస్తున్నారు. ఏం డిస్కస్ చేస్తున్నారంటే మనకి మ్యారిటైమ్ ఇష్యూస్, అంటే మన కోస్టల్ రీజన్ ఉంది కదా, అక్కడ వేరే కంట్రీస్తో మనం ఎలా ఉన్నాము, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందని దాని గురించి, ప్లస్ సైబర్ సెక్యూరిటీ గురించి, ప్లస్ టెర్రరిజం గురించి, దీని గురించి అండి వీళ్ళకి డిస్కషన్ ఎంతసేపు కూడా. మీరు చూస్తే యూరియా అటాక్, పుల్వామా ఇవన్నీ జరిగే చూసారు, అప్పుడు మనం రిటాలియేషన్ ఇచ్చాం కదా, అప్పుడు తను బాగా హెల్ప్ చేశారు అన్నట్టు. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్గా కాల్ చేసి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే పర్సన్ అండి NSA అజిత్ దోవల్ గారు. ఒకవేళ ఎగ్జామ్కి ఒకవేళ వస్తే కనుక ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసండి, దాని పేరు సమర్థ్ అండి. ఈ పిక్చర్ నేను మీకు ఎప్పటికి గుర్తుండడం కోసం అని చేశాను. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అండర్ స్కిల్ ఇండియా మిషన్. మీ అందరూ తెలుసు స్కిల్ ఇండియా మిషన్ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఎప్పుడో స్టార్ట్ చేసేది. స్కిల్ ఇండియా మిషన్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ IT ఎంప్లాయ్ ఉన్నారు, ఎవరైనా సరే వాళ్ళకి స్కిల్స్ ఇస్తే వాళ్ళు జాబ్ తెచ్చుకుంటారు. జాబ్ తెచ్చుకుంటే పావర్టీ అనేది తగ్గుద్ది. అందుకోసం స్కిల్ ఇండియా మిషన్. దానిలో టెక్స్టైల్ సెక్టర్, టెక్స్టైల్ అంటే చేనేత ఉంది కదా, దానిలో ఆ సెక్టార్లో కొత్తగా స్టార్ట్ చేసిన స్కీమే సమర్థ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సమర్థ్ స్కీమ్. సమర్థ్ స్కీమ్కి ఏం చేస్తారంటే ఒక పర్సన్కి ఈ టెక్స్టైల్ సంబంధించిన ట్రైనింగ్, అంటే పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ ఎలా హ్యాండిల్ చేయాలి, హ్యాండ్లూమ్ ఉంటే ఎలా హ్యాండ్లూమ్, సాఫ్ట్ స్కిల్స్ కానీ ఈ స్కిల్స్ కానీ అన్ని స్కిల్స్ కానీ చేశారు. దీనికి గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది తెలుసా అండి? 1300 కోట్లు పర్ 3 ఏళ్ళకి గాను 1300 కోట్లు ఖర్చు పెడుతుందండి. ఇది ఎక్స్క్లూజివ్గా టెక్స్టైల్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది. సో ఎగ్జామ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సమర్థ్ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించింది అని చెప్పి పెట్టండి, అండ్ స్కిల్స్ డెవలప్మెంట్కి వీళ్ళు ఇస్తారు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఇది సుజలాం అని ఇంకో స్కీమ్ అండి. ఇవాళ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ కదా, సో మిడ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా స్కీమ్స్ అనేది లాంచ్ చేస్తుందండి. ఇది సుజలాం స్కీమ్ అండి. సుజలాం స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఉందండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది కూడా ఎగ్జామ్లో పెట్టు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈ స్కీమ్ కింద ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 million soak pits, రిట్రాఫిట్టింగ్ టాయిలెట్స్, యాక్సింగ్ టాయిలెట్స్, న్యూ హౌస్ హోల్స్. దీనిలో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఈ సుజలాం స్కీము ODF+కి యూజ్ చేస్తారండి. ODF+ అంటే ఏంటి? ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బయట ప్లేస్లలో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండడం కోసము ODF అని పెట్టారు. ODF+ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, అదేంటి అంటే ప్రివెన్షన్ వరకే, టాయిలెట్స్ కట్టడం వరకు. ఇప్పుడు ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్ కూడా యూజ్ చేసేటట్టు చేశారు. సో ఈ సుజలాం స్కీము ఇంపార్టెన్స్ ఏంటంటే ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఇది 100 డేస్ క్యాంపెయిన్ అండి. ఎందుకు 100 days క్యాంపెయిన్ అంటే ఈ సంవత్సరము మనం స్టార్ట్ చేసాం కదా ఆజాదీ కా మహోత్సవ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అదేంటంటే ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది కాబట్టి ఈ ఇయర్ కొన్ని బేసిక్ థింగ్స్ చేయాలి, కొన్ని మౌలికమైన చేంజెస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయిందండి. అదే సుజలాం స్కీమ్. ఎగ్జామ్లో అడిగితే ఏమడుగుతారంటే మినిస్ట్రీ, ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే జలశక్తి మినిస్ట్రీ,
అండ్ ఇది ఎన్ని డేస్ క్యాంపెయిన్ అంటే 100 days క్యాంపెయిన్. అండ్ ODF ప్లస్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి యూజ్ అయ్యే ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఏం ఎక్సర్సైజ్ అంటే కాజ్ ఇన్ 2021. కాజ్ ఇన్ 2021 అంటే ఇండియాకి కజకస్తాన్ ఓకేనా, కజకస్తాన్కి మధ్యలో జరిగిన ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అండి. చూడండి, మన ఇండియన్ ట్రూప్స్, మిలిటరీ ట్రూప్స్, కజకస్తాన్ ట్రూప్స్ మధ్య జరిగిన ఒక ట్రైనింగ్ అండి. సో ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఇది ఎక్కడ జరిగింది అంటే ఐషా బాబీ, ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఐషా బాబీ ఇది ఎక్కడుందండి? ఐషా బాబీ అనే ప్లేస్ ఎక్కడుందండి? కజకస్తాన్లో ఉంది. ఎగ్జామ్లో అడిగితే గుర్తుపెట్టుకోండి. దీని పేరేంటి? కజ్ ఇండియా. మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. KZ అంటే కజకస్తాన్, IND అంటే ఇండియా. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అండి. నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ ఒకటే చేయలేదు, దాంతోపాటు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉందండి. అది వచ్చేసి దాని పేరు WRI, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ అని ఉంటాయండి. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లాంటివి. వీటి వల్ల ఏమైంది అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు అది నేల మీద పడ్డాక తిరిగి వెళ్ళిపోకుండా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల హీట్ అనేది పెరుగుతుంది. భూమి ఉపరితలం వేడెక్కినప్పుడు ఏమైందండి? క్లైమేట్ చేంజ్ అనేది. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఏమైందండి? ఓవరాల్గా ఈ మంచు పర్వతాలు ఇవన్నీ కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు అక్కడ జంతువులు చచ్చిపోతాయి. దానివల్ల వాటర్ లెవెల్ పెరుగుద్ది. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు మిగతా ఐలాండ్స్ చచ్చిపోతాయి. చూసారా, ఇంత సింపుల్ ఎఫెక్ట్, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసారా, మూవీస్లో చెప్తారు. చిన్నది అంటే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎంకరేజ్ చేయడం వల్ల ఎక్కడో ఉన్న ఒక ఐలాండ్ మునిగిపోద్ది. రేపొద్దున మన చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా జరగవచ్చు, అంత ఉపద్రవం ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో మనం ఏం చేద్దామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అంటారు. ఎలా తగ్గించాలి అంటే అది ఈ వెహికల్స్ కావచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్కి ఏంటి అంటే ఈ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఎవరెవరు చేశారంటే నీతి ఆయోగ్ మన సంస్థ, ఇంకోటి ఫారెన్ సంస్థ వచ్చేసి వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇవన్నీ ఇంటర్నేషనల్ థింగ్స్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ పర్సన్ ఎవరండి? రీసెంట్గా గవర్నర్ మణిపూర్కి అండి, మణిపూర్కి ఒక కొత్త గవర్నర్ గారు వచ్చారండి. తన పేరు వచ్చేసి లా గణేశన్, అంటే ఇంగ్లీష్లో రాసింది LA గణేశన్ అని చెప్పేసి తన పేరు ఉందండి. తిను న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్ అండి. ఒకవేళ ఎగ్జామ్లో అడగవచ్చు, బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం? గవర్నర్ పోస్ట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి ఓకేనా. ఎగ్జామ్లో అడిగితే మీకు ఐడియా కోసం ఓకేనా, అట్లీస్ట్ ఈ నేమ్ గుర్తుంటుంది గణేష్ అని చెప్పేసి, ఆ గుర్తున్నా సరే మీరు పెడతారని చెప్పేసి ఎగ్జామ్లో ఇచ్చాను. నాకేంటంటే ఎగ్జామ్లో అడిగితే మళ్ళీ మిస్ అవుద్దన్న ఇది ఉంది నాకు స్టూడెంట్స్కి, అందుకే అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, తిను న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్. ఇది చూడండి, కోపెన్ హాగ్ అని ఒక సిటీ ఉందండి. కోపెన్ హాగెన్ అనే సిటీ ఏంటి? సేఫెస్ట్ సిటీ అంట వరల్డ్లోనే ఓకేనా. ఎందుకు వరల్డ్లో సేఫెస్ట్ సిటీ అంటే ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అంటండి. అంటే ఒక వ్యక్తిపై జరిగే దాడులు కానీ, ఒక వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కానీ, ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఇది వరల్డ్లో నెంబర్ 1 అంటండి. ఇది ఎవరు ఇచ్చారండి? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. నిన్నెవరో తెలుగులో రాయమన్నారు అందరూ, బట్ ఇవాళ అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయండి. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి, అందుకే నేను ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? సేఫెస్ట్ సిటీ ఎవరిస్తారండి? ఇచ్చేది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి, ఆపరేషన్ దేవిశక్తి. 2 days బ్యాక్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి? ఆఫ్ఘనిస్తాన్లో చాలా అల్లకల్లోలం జరుగుతుంది అన్నాం, బట్ మన ఇండియన్స్ ఉంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ఇండియన్స్ కొంతమంది ఉన్నారండి. ఇండియన్స్ తీసుకురావడానికే మనం ఒక ఆపరేషన్ అనేది క్రియేట్ చేసాం. అదేంటి అంటే అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావడం. ఇప్పటి వరకు కూడా 800 మందిని తీసుకొచ్చామండి.
మనం నమ్మం కదా బేసికల్లీ ఇంతమంది ఇండియన్స్ అక్కడ ఉన్నారంటే ఎస్ ఇండియన్స్ అక్కడ ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు, టూరిజం మీద వెళ్ళిన వారు, వేరే పని మీద వెళ్ళిన వారు అంతమంది ఉన్నారు, ట్రేడర్స్, డీలర్స్, బిజినెస్ పర్సన్. 800 పీపుల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ దేవి శక్తి. దేవి శక్తి అంటే ఒక దేవతని పంపించి తీసుకొచ్చినట్టు, ఆ దేవత హెల్ప్తో తీసుకొచ్చినట్టు అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక బిట్ ఏంటి అంటే కాబుల్. కాబుల్ అనేది దేని క్యాపిటల్ అండి? ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్. ఓకేనా, తెలుగులో రాస్తాను. ఓకేనా, కాబుల్. కాబుల్ అనేది క్యాపిటల్. ఆపరేషన్ దేవిశక్తి కూడా మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే నావల్ ఎక్సెస్ చాలా జరుగుతున్నాయి. మనకి ఏ కంట్రీ మధ్య జరుగుతుందని అడగవచ్చు, బట్ కాదు. ఆపరేషన్ దేవిశక్తి ఒక దేవత లాంటి శక్తిని యూజ్ చేసి మనం తీసుకొస్తున్నామని గుర్తుపెట్టుకోండి. అట్లా ఒక నిమోనిక్ లాగా మీకు గుర్తుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ చిక్కుకున్న పీపుల్ని తీసుకొస్తున్నాం తాలిబాన్స్ బారి నుంచి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఈ శ్రమ్. ఈ ఇమేజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమ్ అంటే ఏంటి? ఒక ఆన్లైన్ పోర్టల్ అన్న, ఒక ఆన్లైన్ ఏంటి అంటే నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. మీకు డౌట్ రావాలి, సార్ ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కొంతమంది హెల్ప్ చేయడానికి వస్తారు కదా, పని వాళ్ళని అంటుంటాం, వాళ్ళు కానీ, ఆ రోడ్ పక్కన పానీపూరి అతను కానీ, ఆటో నడిపే పర్సన్, వీళ్ళంతా అన్ఆర్గనైజ్ సెక్టర్. అంటే వీళ్ళకి ఫిక్స్డ్ జాబ్స్ ఉంటాయా? ఉండవు. కనీసం వీళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీసా? వీళ్ళకి ప్రైవేట్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి అంటే మెడికల్ బెనిఫిట్స్ కానీ, ఏమన్నా ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ కానీ, పిఎఫ్ కానీ ఉంటుంది? ఉండదు. వీళ్ళందరూ అన్ఆర్గనైజ్ సెక్టర్. మరి వీళ్ళందరి కోసం ఏదైనా ఉండాలి కదా, ఒక డేటాబేస్ ఉండాలి కదా, ఎవరెవరు ఏంటి అనేది. సో ఇండియాలో మ్యాక్సిమం శాతం ఉంది అన్ఆర్గనైజ్ సెక్టరే అండి. సో దీనికోసము మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఓకేనా, ఎవరు లాంచ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్లో ఎవరండి ఆ మినిస్ట్రీ? శ్రీ భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, శ్రీ భూపేంద్ర యాదవ్. ఈ సార్ ఈ శ్రామ్ అనే పోర్టల్ని రిలీజ్ చేశారు. దీనిలో ఏం చూస్తారంటే వెల్ఫేర్ స్కీమ్ సరిగ్గా వెళ్తున్నాయా లేదా, వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఈ శ్రమ్ లేదా లేబర్కి సంబంధించింది ఏమైనా స్కీమ్ పెట్టారనుకోండి, ఆర్ ప్రస్తుతం వీళ్ళైతే అగ్రికల్చర్ కింద రారు కాబట్టి పిఎం కిసాన్ లాంటిది కాదు, వేరే ఏమైనా స్కీమ్స్ ఉంటే వస్తున్నాయా లేదా అని చెప్పి చూస్తారండి. మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రమ్ అంటే శ్రామికులు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళేంటి? అన్ఆర్గనైజ్డ్ వర్కర్. చూడండి ఇక్కడ శ్రమ ఏవ జయతి. ఎస్, కష్టపడే వ్యక్తులు కాబట్టి శ్రమ ఏవ జయతి. స్టూడెంట్స్ కూడా కష్టపడే వ్యక్తులే, వాళ్ళు కూడా డైలీ కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా స్కీమ్ ఉంటే బాగుండు, కొంచెం ఎంకరేజ్ చేయడానికి, ఇంకా బాగా చదవాలని. నాకు ఏపీ తెలంగాణలో ఇస్తున్నట్టున్నారు స్కీము, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అలవెన్స్ అట్లా ఇస్తున్నట్టు. తెలంగాణలో ఇట్లేదు కానీ ఏపీలో ఇస్తున్నట్టున్నారు. ఒకళ్ళు ఇస్తున్నారు లేదో కామెంట్ చేయండి కింద, చూద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎవరండి? శ్రీ భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారు ఈ శ్రామ్ అనేది. ఇది ఓకేనా. ఎందుకు ఒక 2 సార్లు చెప్తున్నానంటే మీరు క్లాస్ వినేది ఒకసారి కాబట్టి మీకు గుర్తుంటుంది, అండ్ మీరు కామెంట్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇది ఐఐటి మద్రాసు ఒక అద్భుతమైన ఒక డివైస్ కనుక్కుందండి. ఈ డివైస్ ఏంటి తెలుసా? ఒక వీల్ చైర్. మీరు అనొచ్చు, వీల్ చైర్ ఏంటి సార్, ఆల్రెడీ మన దగ్గర ఉందంటే. ఇదేంటి తెలుసా? ఆటోమేటెడ్ వీల్ చైర్ అన్నట్టు. అంటే మీరు బటన్ ప్రెస్ చేస్తే అది వెళ్తూ ఉంటుంది. ఒక 25 km/h స్పీడ్ వెళ్తుందంట. ఎందుకు సార్ ఈ వీల్ చైర్ అంటే, చాలామంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇండిజీనియస్గా తయారు చేసింది. ఇండిజీనియస్ అంటే మన ఇండియాలోనే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేశారు. ఇక్కడ చూసారు ఇమేజ్లో, ఇండియాస్ ఫస్ట్ స్టాండింగ్ వీల్ చైర్. ఈ స్టాండింగ్ వీల్ చైర్ ఏంటి అంటే, వీళ్ళు ఎంతసేపు కూర్చొని ఉంటారు కదా, పాపం కాళ్ళు లేవు కానీ నడుము అనేది ఉంటుంది చూసారా, నడుము అనేది ఎప్పుడు అట్లా ఫిక్స్ ఉంటుంది కదా. ఈ స్టాండింగ్ వీల్ చైర్ ఏంటి అంటే, మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా లేస్తారు అన్నట్టు. ఓకేనా, బ్యాక్ సపోర్ట్తో నించుంటారు. మీరు గూగుల్లో కాంటే టైప్ చేయండి స్టాండింగ్ వీల్ చైర్ అని, వాళ్ళు కూడా నించోవచ్చు ఇట్లా. ఓకేనా, నించోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా మనలానే ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది. ప్లస్ బ్యాక్ అనేది కూడా కొంచెం రెస్ట్ లాగా ఉంటుంది, ఎంతసేపు కూర్చోవడమే కదా, లైఫ్ అంతా కూర్చోవడమే కదా. సో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేశారు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల కొద్దీ వీల్ చైర్స్ మనం తెచ్చుకుంటామండి ఇంపోర్ట్కి. అది ఆపడం కోసం మనం చేశారండి. చాలా అద్భుతం అండి ఇది నిజంగా స్కీము. ఎప్పుడైతే సరే మనం గవర్నమెంట్ పోస్ట్ కొట్టినా, జాబ్ కొట్టినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ జాబ్ కొట్టారనుకోండి, మీ స్టూడెంట్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఎంకరేజ్ చేయడం, మాట్లాడడం ఇట్లాంటివి ఉంటే చెప్పొచ్చు. ఆర్ ఈవెన్ మీరు గవర్నమెంట్ సర్వీస్ ఎవరున్నా ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలండి. ఓకేనా, గవర్నమెంట్ సర్వీస్ వచ్చేది సర్వీస్ కోసమే. అందులో ఇట్లాంటి వల్నరబుల్ సెక్షన్స్కి మనం ఎప్పుడు తోడు ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కనుక గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే మీకు మోటివేషన్ అనేది అవసరం లేదు డైలీ. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇది ఏఐఎన్ దుబాయ్ అండి. ఏఐఎన్ దుబాయ్ అనేది యుఏఈలో ఉందండి. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ కంట్రీలో దుబాయ్ అనేది ఒక సిటీ.
వీళ్ళు ఏం చేశారంటే వరల్డ్స్ లార్జెస్ట్ అబ్జర్వేటరీ వీల్ అంట. ఇది ప్రపంచంలో ఎత్తైన, చూడండి ఈ వీల్ ఎత్తైన అబ్జర్వేటరీ వీల్ అంట. సో ఇది ఏ పర్పస్కి చేశారో ఇంకా న్యూస్లో అయితే ఇవ్వలేదు, బట్ న్యూస్లో ఏమొచ్చిందంటే ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ అబ్జర్వేటరీ వీల్ ఎక్కడ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దుబాయ్లో. చూడండి ఇది ఈ ఏరియా అంతా చూడండి, అందుకే ఇమేజ్లో ఇలా ఉంది. ఏఐఎన్ దుబాయ్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. సింపుల్ బిట్ ఇది, దీనిలో కాన్సెప్ట్ ఏం లేదు. సో నెక్స్ట్ చూడండి, కీ ఇండికేటర్స్ ఫర్ ఏషియా పెసిఫిక్ 2021 ఎవరిచ్చారండి? ఏడిబి అనే సంస్థ, గుర్తుపెట్టుకోండి ఏడిబి అనే సంస్థ కీ ఇండికేటర్స్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ 2021 ఎడిషన్. దీనిలో ఏం చెప్పింది తెలుసా? చాలా దారుణమైన విషయం చెప్పిందండి. ఇండియాలో 8 మిలియన్, ఓకేనా, 8 మిలియన్లు అంటే ఏంటండి 80 లక్షల మంది కోవిడ్ వల్ల, అంటే ఇది జస్ట్ వీళ్ళ అంచనా మాత్రమే, ఇంతకంటే ఎక్కువ మంది కోవిడ్ వల్ల పావర్టీలోకి నెట్టేశారంట. మీకు డౌట్ రావచ్చు వీళ్ళందరూ పావర్టీలోకి ఎలా నెట్టేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పేరెంట్స్కి కానీ ఒక పేరెంట్ కానీ కోవిడ్ వచ్చింది, వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయా? మన దగ్గర ఇన్సూరెన్స్ ఉందా? లేదు. వీళ్ళు ఏం చేస్తారండి? అప్పు తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేసి లక్షలు పెడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తెలియదు వాళ్ళు డబ్బులు తీసుకుంటారో లేదు తెలియదు, బట్ ఈ కాస్ట్ అంత అవుద్ది కదా కోవిడ్ వల్ల. అప్పుడు ఏమైందండి? వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోతారు ఈ అప్పు భారం వల్ల. ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఏదన్నా బండి కానీ వీళ్ళకి ఏదైనా షాప్ ఉంది, కోవిడ్ వల్ల లాక్డౌన్ అయింది, అయినా సరే వీళ్ళు పావర్టీలో నెట్టబడతారు. ఇవన్నీ కూడా కొంచెం మెయిన్స్ అనాలిసిస్లో వస్తుందండి. బేసిక్గా కొంచెం ఆర్టికల్స్ ఎడిటోరియల్ అవన్నీ రెగ్యులర్ చేయడం వల్ల ఈ ఐడియా వచ్చింది. నేను మీకు ఏం చెప్తున్నానంటే మీకు ఒక రిపోర్ట్ వెనకాల రీజన్ తెలియాలి. ఎందుకు పావర్టీలో నెట్టబడుతున్నారు కోవిడ్లో అంటే మీ చుట్టుపక్కల ఏరియా అబ్జర్వ్ చేయండి. ఎన్ని షాపులు మూతపడ్డాయి? ఏదో మెడికల్ షాపు కిరాణా షాపు నడవచ్చు, బట్ మిగతా షాపుల పరిస్థితి ఏంటి? ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో 80 లక్షల మంది కోవిడ్ వల్ల పావర్టీలోకి వెళ్ళారని చెప్పేసి ఎవరు రిలీజ్ చేసిన? ఏడిబి అనే సంస్థ రిలీజ్ చేసింది. మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీ ఇండికేటర్స్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ 2021 ఎడిషన్ దేని గురించి మాట్లాడిందంటే కోవిడ్ ఎఫెక్ట్స్ ఆన్ మన పావర్టీ గురించి, ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి పంపించారని చెప్పేసి రిలీజ్ చేసింది ఏడిబి అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్. ఇవాళ చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. మీరు చూస్తే ఈ శ్రమ్ కానీ, ప్రగతి కానీ, సుజలం కానీ, సమర్థ్ కానీ, ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు స్టోరీస్ తోటి కొన్ని చిన్న స్టోరీస్తో మీరు ఎగ్జామ్లో మిస్ చేయకూడదు, ఓకేనా. అన్నీ ఒకేలాగా ఉన్నాయి సార్ అంటారు, ఎందుకంటే ఎగ్జామ్ ముందే అంత డేటా తెచ్చేసుకుంటారు, ఈ బుక్లెట్స్ తెచ్చేసుకుంటారు, మంత్లీ మ్యాగజైన్స్, గుర్తుండదు. మీరు ఎప్పుడైతే డైలీ క్లాస్ విని కింద టైప్ చేస్తారు చూసారా, ఇవాళ మీరు ఏం చేయాలండి? క్లాస్ అయిపోయాక మీకు నచ్చిన టాపిక్ ఏంటో టైప్ చేయండి, దానివల్ల మీకు గుర్తుంటుంది. క్విజ్కి ఆన్సర్ చేయండి, ఒక్కరోజు ఆన్సర్ చేయండి. ఇవాళ ఒక్కరోజు ఆన్సర్ చేయండి, రేపటి నుంచి చేయకండి. ఇవాళ ఒక్కరోజు ఆన్సర్ చేసి చూడండి మీ ఫీలింగ్ ఎలా ఉందో, మీకు అచీవ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే మేము డైలీ కూడా మీ పేర్లు చదువుతున్నాం. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో షేర్ చేసి చెప్పండి, నేను నిన్న ఆన్సర్ చదివాను సార్, నా పేరు చదివారు, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఇంత సపోర్ట్ చేస్తుంది, స్టూడెంట్ చదవడం కోసం ఇంత ఎంకరేజ్ చేసే ఇన్స్టిట్యూట్ నా ఎక్కడ ఉండదండి. ఐ షుడ్ ఓన్లీ థ్యాంక్, నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళకి. సో ఇవాళ క్వశ్చన్స్ ఏంటో చూద్దామండి. మీరు అందరు కూడా ఇవాళ ఆన్సర్ టైప్ చేస్తున్నారు, రేపు అందరు నేను మీ పేరు ఇంకా డీటెయిల్గా చదువుతా, ఓకేనా. ఎక్కువ కామెంట్స్ ఉంటే అందరి పేర్లు చదువుతా, ఓకేనా. ఇదే డీల్ మన ఇద్దరి మధ్యలో. చూద్దాం. జలకన్య రీసెంట్లీ న్యూస్ రిలేటెడ్ టు, ఎవరైనా తప్పు పెడతారా? ఎవరు తప్పు పెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న మీకు నచ్చిన టాపిక్స్ అని టైప్ చేశారు, ఇవాళ మీరు పెట్టడమే. ఆప్షన్ చూద్దాం. ఇది ఫిషా? జలకన్య అంటే సీ యానిమలా, ఆల్గేనా, సబ్మెరనా? పెట్టండి, ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, స్టార్మ్ హెర్నీ హిట్ విచ్ కాంటినెంట్? ఏ కాంటినెంట్కి తీర ప్రాంతాల్లో టచ్ చేసింది స్టార్మ్ అనేది? అంటే చూడండి, ఏషియానా, ఆస్ట్రేలియానా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికానా? నిన్న క్లాస్ ఇన్న వ్యక్తి ఎవరైనా సరే ఇది మర్చిపోరండి, ఈ స్టార్మ్ గురించి అంత బాగా చెప్పాం మనం. ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఆర్మీ 2021 కండక్టెడ్ ఇన్ విచ్ సిటీ? ఇది అందరికీ తెలుసండి, రష్యాలోని, బట్ ఎక్కడ? చూడండి, ఢిల్లీయా, సిడ్నీయా, వాషింగ్టనా, మాస్కోనా? సో కొంచెం ఆలోచించి పెట్టండి ఈ ఆన్సర్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం వీడియోలో, ఎవరికైనా తెలియకపోతే నేను వీడియో చూసి ట్రై చేయండి. నెక్స్ట్ అండి, ఐఎన్ఎస్ శక్తి రిలేటెడ్ టు విచ్ ఇష్యూ ఇన్ న్యూస్? ఐఎన్ఎస్ శక్తి దేనికి సంబంధించిందండి? ఇవాళ మనం డిస్కస్ చేసింది దేవి శక్తి. దేవి శక్తి అంటే ఆఫ్ఘనిస్తాన్, బట్ ఐఎన్ఎస్ శక్తి దేనికి సంబంధించిందండి? నావల్ ఎక్సర్సైజా, బ్యాటిల్ సబ్మెరీనా, ఆక్సిజన్ టు శ్రీలంకనా, నన్నా? బాగా గుర్తెచ్చుకోండి, నిన్న వీడియోలో ఏం డిస్కస్ చేసాము ఐఎన్ఎస్ శక్తి అంటే. నెక్స్ట్ చూడండి, బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంటుందండి, బట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు చైనాలో ఉందని, బట్ అందుకే నేను చైనాలోంచి 4 సిటీలు ప్లేస్ ఇచ్చాను. బీజింగా, షాంఘైయా, వుహానా? వుహాన్ తెలుసుగా మన ఫేమస్ ఫర్ కోవిడ్.
నెక్స్ట్ హాంకాంగ్. ఈ 4 ఒకటి మాత్రమే ఆన్సరు. నిన్న క్లాసు మళ్ళీసారి చూడండి ఆర్ వేరే సోర్స్ ఉందని చూసి వీటికి ఆన్సర్ పెట్టండి. నేను మీ కామెంట్ చేయడానికి రెడీ, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి నేను రెడీ, మీరు ఆన్సర్ పెట్టడానికి మీరు రెడీయా? మీరు రెడీ అయితే ఆన్సర్ పెట్టండి. ఇవాళ క్లాస్ ఎవరన్నా మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ 1.2xలో కానీ 2xలో కానీ పెట్టి వినండి. మీకు ఇష్టమైన టాపిక్ చెప్పండి ఇవాళ ఏంటో, అండ్ కామెంట్ చదవండి. అండ్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. క్లాస్ బాగుందా బాగాలేదో చెప్పండి. ఆల్రెడీ అయితే ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇదండి ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మనం మరిన్ని ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్, ఇంకా ఎక్కువ కంటెంట్తో ఓకేనా ఎగ్జామ్కి ఎలా అయితే గుర్తుండే విధంగా నేర్చుకుందాం ఓకేనా. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.